ఒక కుటుంబ పెద్దగా, ఒక పరాక్రమ సంపన్నుడుగా, ఒక తండ్రి కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన త్యాగధనుడుగా, పరమాత్మతత్వాన్ని చెప్పగలిగిన ఆధ్యాత్మికవేత్తగా, బహుముఖమైన తత్వాన్ని కలిగిన వాడుగా భీష్ముడు మనకు కనిపిస్తాడు. ఇలా భీష్ముని యొక్క ఔన్నత్యాన్ని అనేక కోణాల నుంచి పరిశీలించినప్పుడు ఆ భీష్ముడు సామాన్యుడు కాదని, అసాధారణమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపమైన మహనీయుడని మనకు బోధపడుతుంది. అలా ఉన్న ఆ భీష్ముడు పరమాత్మను కీర్తిస్తూ పరమాత్మలో లీనమైపోయిన అద్భుతమైన సన్నివేశం మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందువల్లనే ఈవేళ ఏ ఇంటిలో పండు వృద్ధు కనిపించినా మనకు భీష్ముడు గుర్తుకు వస్తాడు. ఒక కుటుంబ పెద్దగా, ఘర్షణ పడిన పాత్ర, ధర్మాన్ని పాటించడానికి ఆరాటపడుతూనే తన బిడ్డల మధ్య ఐకమత్యాన్ని, సామరస్యాన్ని సాధించాలని ఆరాటపడిన ఒక వ్యక్తిగా, ధర్మాలు తెలిసిన ధర్మవేత్తగా, ఆధ్యాత్మిక తత్వం తెలిసిన ఒక ఆధ్యాత్మికవేత్తగా, కృష్ణ పరమాత్మ యందు అచంచలమైన భక్తి కలిగి కృష్ణ తత్వం తెలిసిన ఒక భాగవతోత్తముడుగా, బహుముఖమైన పాత్రలు కలిగిన వాడుగా కనిపిస్తున్న భీష్మాచార్యునికి మన నివాళులు